పెద్ద పాప విషయంలో తల్లి గర్భం నుండి ఈ భూమి మీద పడ్డది మొదలుకొని ఈ దినం వరకు మీరు ఇచ్చిన ఆరోగ్యము, ఆయుష్, శక్తి, బలము, జ్ఞానం కొరకే కృతజ్ఞతలైనా మరి ఇలాంటి జన్మదినాలు జరుపుకోవడానికి సాయం చేయండి. భవిష్యత్తులో మీ పని సాధనంగా వాడబడ్డ కృప దయచేయండి. కూడి వచ్చిన ఆత్మీయులందరినీ దీవించండి. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ, వేదికను అలంకరించిన దైవజనులకు, ఒకవేళ శబ్దాంతరం ద్వారా ఎవరైనా వాక్యం వింటుంటే వారికి మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొంచెం ఒకటి దిప్ప బాక్సు నాకు వినబడక్కర్లేదులే, వాళ్ళకి వినబడితే చాలు, తిప్పు అలాగుంచి. అమ్మ, మీరందరూ భోజనం చేసి వచ్చారా? సిగ్గుపడకుండా చెప్పండి. ఎవరు భోజనం చేయలేదు కదా, అరగంట సేపు ఉపయోగపట్టండి, త్వరగా ముగించుకుందాం. నేను ఆల్రెడీ చిన్న పోస్టర్ ఒకటి పంపించాను. అదేంటంటే బైబిల్ ప్రకారంగా బాగా బ్రతకటం అంటే ఏమిటి? బాగా బ్రతకటం అంటే ఏమిటి? మీరు ఎప్పుడైనా పదం విన్నారా? మొదటిగా లోకపరంగా ఆలోచిద్దాం, తర్వాత బైబిల్ పరంగా ఆలోచిద్దాం. అలా బాగా బ్రతుకుతున్నారండి అంటారు. విన్నారు ఎప్పుడైనా ఈ పదాన్ని? ఏదో ఒకటి మాట్లాడండి. వాళ్ళు చక్కగా బతుకుతున్నారండి, వాళ్ళు మంచి బతుకుతున్నారండి, బాగా బతుకుతున్నారండి. ఎవరైనా బాగా బ్రతుకుతున్నారు అని వాళ్ళ బ్రతుకును బట్టి మనం చెప్తాం, మనం చూసింది చెప్తాం. కానీ వాళ్ళ బ్రతుకులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి రహస్య జీవితం, రెండోది బహిరంగ జీవితం. మన ముందు వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళు వేసుకునే వస్త్రాలను బట్టి, వాళ్ళు వేసుకునే అలంకరణ లేదంటే ఏదైనా వస్తువులను బట్టి, వారు చేసే పుణ్యకార్యాలను బట్టి మనం వాళ్ళని ఎస్టిమేట్ చేస్తాం, అంచనా వేస్తాం. కానీ వాస్తవానికి దాని వెనక రహస్య జీవితం ఇంకోటి ఉంటుంది. అదేంటంటే ప్రతి పుణ్యకార్యం, పేరుగు పుణ్యకార్యం, చేసేది దైవకార్యం, దాని వెనక వ్యాపారం ఉంటుంది. రహస్యంగా అంటే పబ్లిక్లో అమ్మో దైవకార్యం వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి మనం సహాయం చేయాలి, ఈ ఆలోచన కలిగేలా ఉంటుంది. కానీ దాని వెనక అసలు మైండ్ ఏంటంటే రహస్య కార్యం, రహస్య మనసు ఏంటంటే దేవుడు బొమ్మని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కూడా మనం ఏం చేయొచ్చు? వ్యాపారం చేయొచ్చు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న మనుషులు ఉంటారు. మనమే అనుకుంటున్నామంటే బాగా బ్రతుకుతున్నారనో, భక్తిగా బ్రతుకుతున్నారనో రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. సాధారణంగా అసలు బాగా బతకడం ఏంటండి నాకు చెప్పండి? దేన్ని బట్టి వీళ్ళు బాగా బతుకుతున్నారండి అని దేన్ని బట్టి చెప్తారు మీరు? ఏమ్మా, ఇల్లు ఉంది కాబట్టి ఇల్లు లేనోడు ఏమనుకుంటాడు? వాళ్ళు బాగా బతుకుతున్నారండి. ఉద్యోగం ఉంది, ఉద్యోగం లేనోడు ఏమనుకుంటాడు? ఆడు బాగా బతుకుతున్నాడండి. అంతే కదండి. బండి ఉంది, సైకిల్ కూడా లేనోడు ఏమనుకుంటాడు? ఆడు బాగా బతుకుతున్నాడు, బాగా తిరుగుతున్నాడండి. బైక్ ఉంది, కారు లేనోడు ఏమనుకుంటాడు? కార్లు తిరిగేవాడిని చూసి ఆడు బాగా బతుకుతూ ఉన్నాడండి. ఇలాగ చాలా చెప్పొచ్చు, తెల్లారిపోయేంత వరకు మనం మాట్లాడుకోవచ్చు. చక్కగా వాళ్ళకి ఇల్లు ఉందండి, వాళ్ళ ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3 ఉద్యోగస్తులే, 3 జీతగాళ్ళేనండి, చక్కని భార్యలు వచ్చారు, ఆ 3 కోడళ్ళకు కూడా మరలా ఉద్యోగాలే, దేవుడు చక్కని బిడ్డల్ని ఇచ్చేసాడు, వాళ్ళకి ప్రతి వ్యక్తికి జీతమే. అంటే ఉద్యోగాలు వస్తే బాగా బతికినట్ట, ఇల్లు ఉంటే బాగా బతికినట్ట, జీతం డబ్బులు వచ్చేస్తే బాగా బతికేసినట్ట, పిల్లలుంటే బాగా బతికినట్ట, పిల్లలు లేకపోతే బ్రతుకు మంచిది కదా. ఈ విధంగా లోకపరంగా రకరకాలుగా మనం వాళ్ళు బాగా బతుకుతున్నారండి, వాళ్ళు బాగా కొంతమంది చూడండి పెద్ద పెద్ద బంగ్లాలను చూసేసి ఆ లోపల వాతావరణం మనకు తెలియదు. అయ్యి బాబోయ్, డూప్లెక్స్ ఇల్లు ఏంటది? డూప్లెక్స్ అంటే తెలుసా మీకు? మన ఇళ్ళకి మెట్లు ఎక్కడ ఉంటాయి? ఇంట్లో లోపల ఉంటాయి, బయట ఉంటాయా? డూప్లెక్స్ అంటే ఏమీ కాదు,
ఇంట్లో లోపల మెట్లు ఎట్టుకుంటే అది డూప్లెక్స్ అంతే. మీకు అర్థమైందా? సరే, అలాంటివన్నీ చూసి విల్లాలంటాం మనం, పెద్ద పెద్ద విల్లాలు. అవి చూసి మనం అనుకుంటాం ఇది కట్టుకున్నాడు ఎంత బాగా బతుకుతున్నాడో అని మనం అనుకుంటాం. ఇంక నేను సాగదీయకుండా నష్టపెట్టకుండా విషయం చెప్పేస్తా. ఇంకా చాలానే చెప్పాలంటే, మనకి ఏ జబ్బులు వస్తామని అనుకోండి, చూడడానికి మనం అనుకుంటాం వాడికి ఏ జబ్బు లేదు, హెల్దీగా ఉన్నాడు, చక్కగా బతుకుతున్నాడు అనుకుంటాం. చాలా పొరపాటు. మన ఆలోచన విధానమే చెడ్డ తప్పు. ఒక విషయం డైరెక్ట్గా చెప్తున్నాను, ఇది మన మెసేజ్కి ఒక స్టేట్మెంట్ లాగా రాసుకోండి. ఒకడు బాగా బ్రతుకుతున్నాడని మరొకడు చెప్పకూడదు. బాగా వినాలి ఈ పాయింట్. వీళ్ళు బాగా బతుకుతున్నారని నేను చెప్పకూడదు, నేను చెప్పింది నిజమవదు. ఒక వ్యక్తి బాగా బ్రతుకుతున్నాడని బ్రతుకునిచ్చింది దేవుడు చెప్పాలా. అర్థమైంది అనుకుంటాను నా పాయింట్. ఒక ఆయన లేదా ఒక అమ్మ, ఒక కుటుంబం వాళ్ళు బాగా బతుకుతున్నారని పక్కింటోడు చెప్పకూడదు. వీళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళు లోపల ఎన్ని పడుతున్నారో పక్కన ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏ అమావాస్యకో పౌర్ణానికో బయటకు వస్తే చూస్తారు అంతే. వాళ్ళ ఇళ్లలో వాళ్ళకున్న సమస్యలు, వారికున్న ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, సమస్యలు మనకేం తెలుస్తాయి? ఎప్పుడో ఒకసారి బయటకు వస్తారు కాబట్టి శుభ్రంగా కనపడతాడు. మనం అనుకుంటాం అలా చూసి వాళ్ళు బాగా బతుకుతున్నారండి అనుకుంటాం. కాబట్టి మంచి బ్రతుకు, బాగా బ్రతికే బ్రతుకు మనం చెప్పినోళ్ళు కాదు, మనం చెబితే అవ్వదు. మరి ఎవరు చెప్పాలి? వాళ్ళు బాగా బ్రతికారు, ఇది ఈ వ్యక్తి బాగా బ్రతికింది, ఇది ఈ బిడ్డ బాగా బ్రతికింది అని ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. మనకు బ్రతుకునిచ్చిన దేవుడు చెప్పాలి. ఒకవేళ లోకపరంగా ఇదే అంటే ఈ సుఖభోగాలు, ఈ ధనధాన్యాలు, ఈ ఉద్యోగాలు, ఈ ఇండ్లు, ఈ పిల్లలు, పొలాలు, స్థలాలు, ఉద్యోగాలు ఇవన్నీ ఉంటే బాగా బ్రతకడం అయితే బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. దయచేసి అందరు బైబిల్ ఓపెన్ చేయండి. మీ అందరికీ తెలిసిన వాక్యమే, నేనేం కొత్తగా రాసుకుని ఏమి రాలేదు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే. మీకు చెప్పేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తారు అంతే. ఏమండి, బైబిల్ తీద్దాం. సామెతల గ్రంథం త్వరగా ముగిస్తానండి. సామెతల గ్రంథం తీసారమ్మ అందరూ. 15వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 15వ అధ్యాయము 16వ వచనం. చాలమ్మా. ఏమంటుందో చూడండి బైబిల్. నేను టైటిల్ ఏం పెట్టానో తెలుసా మీకు? బైబిల్ ప్రకారంగా అంటే దేవుని ప్రకారంగా బాగా బ్రతకడం అంటే ఏంటి అంటే, పలానా వ్యక్తి బాగా బ్రతికింది, 60-70 సంవత్సరాలు బ్రతికింది అనుకుందాం, చచ్చిపోయింది అనుకుందాం, ఆమె మంచిగా బ్రతికింది, బాగా బ్రతికింది అని బైబిల్ చెప్పాలా? బ్రతుకునిచ్చిన దేవుడు చెప్పాలి. బైబిల్ చెప్పిందన్నా దేవుడు చెప్పిందన్నా ఒకటి. ఎందుకంటే ఆ బైబిల్లో ఉన్నది ఆయన మాటలేగా. అమ్మా, అర్థమవుతుందా మీకు? బైబిల్లో ఉన్నది ఎవరి మాటలు? దేవుని మాటలే. ఇప్పుడు బైబిల్ చెప్పిందంటే ఎవరు చెప్పినట్టు? దేవుడే చెప్పినట్టు. వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యం చెప్పాలి మన బ్రతుకు బాగుంది, మనం బాగా బ్రతుకుతున్నామని. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే దేవుని యందు భయభక్తులతో కూడా భయభక్తులు కలిగి ఉన్న దానితో కూడా కొంచెం ఉన్న చాలన్నాడు. మేలన్నాడు. చూడండి, ఎన్నోసార్లు చదువుకొని ఉంటాం మనం ఈ వచనాన్ని. అర్థమైంది మీకు? డూప్లెక్స్ ఇంట్లోనే ఉన్నాడు. వినాలి బాగా. అసలు ఆ ఇల్లంతా చుట్టూ బంగారం పోతూనే పోసాడు. రాత్రి వచ్చేసరికి లైటింగ్ పెట్టి దగదగలాడించేస్తున్నాడు. రోడ్డున వచ్చేవాడు పోయేవాడు అదే చూసేసి, అయ్యో బాబోయ్, అసలు ఈ బంగ్లానే ఇలా ఉందంటే ఈయన వ్యాపారాల్లో ఈయనకి ఎంత వస్తుందో, పలానా చోట పెట్రోల్ బంక్ ఏందేనంట, పలానా చోట బొగ్గు గనులు ఏనేనంట కదా, పలానా ఆ కళ్యాణ మండపం ఏందేనట, అక్కడ ఉన్న ఫ్యాక్టరీలు ఏనేనట. అంటే ఆయనకి ఏముంది? విస్తారమైన ధనం ఉంది. ఇప్పుడు దాన్ని చూసి మనమేమనుకుంటున్నామంటే
డబ్బున్న ప్రతివాడు బాగా బతికేస్తున్నట్టు మనం ఫీల్ అవుతాం. డబ్బున్నంత మాత్రాన బాగా బతికినట్టు కాదండి. ఇక్కడ చెప్పగానే చెప్తుంది బైబిల్ ఏమో తెలుసా, విస్తారమైన ధనముండుట కంటే అంటున్నాడంటే దానికంటే గొప్పది ఇంకోటి ఉంది. మీకు అర్థమైందా? మనశ్శాంతి లేకుండా ఎంత డబ్బు ఉంటే ఏం లాభం అండి? విస్తారమైన ధనంతో శాంతిని, మనశ్శాంతిని మనం కొనగలమా? చూడండి, దుబాయ్, అబుదాబి, సౌదీ, కువైట్, ఖత్తర్ ఆ ప్రాంతాల్లో మీరు చూడండి, కోట్లకు పడిగెలెత్తిన కోటీశ్వరులు, సేట్లు, షేకులను పిలుస్తారు వాళ్ళని. మొన్న ఈ మధ్యనే బాగా షేక్ చేసేసింది. వాళ్ళు కృత్రిమంగా తయారు చేసుకున్న ఆ మేఘాలే ముంచెత్తేసాయి. కోట్లకు పడిగెలెత్తారు వాళ్ళు. వాళ్ళు కోటీశ్వరులు కాబట్టే అక్కడ డబ్బుకు అసలు విలువే లేదు కాబట్టే ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళి పని చేసుకొని తెచ్చుకుంటున్నాం. ఏవో మన అప్పుల కోసమో, మన బాధల కోసమో, మన రుణాల కోసం, భారాల కోసం. ఇప్పుడు వాళ్ళకి బాగా డబ్బులు ఉంటాయి, మీరు గమనించండి. కానీ సాయంత్రం అయ్యేసరికి ప్రతి మగాడు నైటీ వేసుకుంటాడు. ప్రతి మగాడు ఏం చేస్తాడు? షేకులు, కోటీశ్వరులు ఆడవాళ్ళు నైటీలు వేసుకుంటారు చూసారా? అలాగ నైటీలు వేసేసుకుంటారు వాళ్ళు. అదొక అంగి. అంటే మీకు అర్థం కావడానికి చెప్పాను. ఆ వేసుకొని ఏం చేస్తారు? వాళ్ళు కట్టుకున్న బంగ్లాల్లో ఏముండరు, ఇసుక తిన్నెల మీదకి, ఇసుక పర్రల మీదకి వెళ్ళేది అంతా ఎడారి కదా, ఇసుకలు దొల్లాడుతుంటారు తాగేసి సందగాటికి. సాయంత్రానికి తాగి ఇసుకలో దొల్లాడుతూ ఉంటారండి. ఎందుకని డబ్బు ఏది ఉత్తి పుణ్యానికి రాదండి. క్రమ పద్ధతిగా మనం పనిచేస్తే అంత తొందరగా మనం ధనవంతులం కామో. మనం ధనం వచ్చాయో చూస్తున్నాం, కానీ ఆ ధనం రావడానికి వాడు ఎంత మోసానికి పాల్పడుతున్నాడో, ఎంత అన్యాయానికి పాల్పడుతున్నాడో, ఎంత అక్రమానికి పాల్పడుతున్నాడో, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నాడో అది మనకు తెలీదు. మనం అనుకుంటాం ఆడుకొచ్చే డబ్బును చూసి, ఆడుకున్న కార్లు చూసి, ఆడుకున్న బంగ్లాలను చూసి, ఆడి వేషాన్ని చూసి, అయ్యో బాబోయ్ డబ్బున్నోడి దగ్గర సుఖం అంటే ఎంత బాబు బతుకుతున్నాడు అనుకుంటాం మనం. కానీ తప్పు చేసేవాడు వాడు గనుక, తప్పుడు మార్గాల్లో సంపాదించేది వాడు గనుక మనశ్శాంతి ఉండదు. సాయంత్రానికి ఏం చేస్తారు? మంది ఎగిపోతే వాడికి నిద్ర రాదు. బైబిల్ చెబుతుంది, డబ్బు లేకపోయినా కూడా దేవుని యందు భయము, భక్తి అది ఉంటే మనకి తినడానికి ఉన్నా చాలు. మనకి వెండి అక్కర్లేదు, బంగారం అక్కర్లేదు, బంగళాలు అక్కర్లేదు. మీరు గమనించండి, నేను అన్నందుకని మీరు గమనించండి. చూడండి, అప్పుడప్పుడు బొంతలు కొట్టడానికి ఏమండి, తర్వాత కొంతమంది మాటిటోళ్ళు ఊరికి తిరుగుతూ కొన్ని విన్యాసాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు సర్కస్ చేసేవాళ్ళు, వీళ్ళకి సరైన నివాసం ఉండదు. బాగా వినండి మాట. వాళ్ళు ఎక్కడ ఏ సాయంత్రం ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా ప్రోగ్రాం అయిపోయిన వెంటనే ప్రశాంతంగా నిద్రపోతారండి, కడుపు నిండా తినేసి. మనకలాగా డబల్ కాట్లు, మనకలాగా సోఫాలు, బెడ్లు, తలగడలు ఏముండవండి. ఎక్కడ పడితే అక్కడ జారబడి ఫుల్గా నిద్రపోతారండి. ఎందుకంటే ఏ పూట నా యేసు నేను వేసుకున్నాను, నా కాయ కష్టం నేను చేసుకున్నాను, నా ముద్దకు నాకు వచ్చింది చాలు దేవుడా. తృప్తికరమైన జీవితం. అందుకంటాడు తిమోతికి రాసిన 2 పత్రిక 6:6లో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అంటున్నాడు. మనం డబ్బును చూసామనుకుంటున్నాం, మనం అయ్యో బాబాయ్ వాడు గొప్పవాడు అనుకుంటున్నాం. కానీ బైబిల్ చెప్తుంది, కొంచెం ఉన్నా చాలు, నీకు లోక సంబంధంగా తినటానికి బాగుండి చాలు. దాంతోపాటు ముఖ్యంగా దేవుని భయం ఉండి అన్యాయంగా, అక్రమంగా, నీతి లేని పనులు చేయకుండా జాగ్రత్తగా, ఉన్నతంగా, పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆ ఉన్నదాంతో తృప్తి కలిగి, దైవభక్తి కలిగి, తృప్తి కలిగి బ్రతికితే అదే గొప్పగా బ్రతకడం అంటే అదట. బాగా బ్రతకడం అంటే అదంట. ఏంటంటే బాగా బ్రతకడం అంటే దేవుడంటే భయం కలిగి, భక్తి కలిగి, కొద్దిగా ఉన్నా కానీ దేవా ఇది ఇచ్చావు నీకు వందనాలు, ఇది కూడా లేనోళ్ళు ఉన్నారు కదా అని తృప్తి కలిగి, ఇచ్చినందుకు దేవునికి రుణపడి కృతజ్ఞత చెబుతూ
కాలం వెళ్ళబుచ్చేవాళ్ళు చాలా మేలట. అలా బుచ్చడం మేలట. ఇంకా ఏమంటున్నాడు మరొక మాట చూడండి దయచేసి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం చదమ్మా. గయ్యాలితో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్ది మీదంటే మిద్దెలంటే ఇక్కడ ఒక రకం ఉంటుందండి ఈస్ట్ గోదావరిలో. మాకు ప్రకాశం జిల్లా మిద్దె అంటే ఏటో తెలుసా? ఈ పైన మీరు మేడ మీద అంటారు, మేము మిద్దె మీద అంటాం. కానీ ఇక్కడ మిద్దెలు ఏంటంటే మనం సామాను ఎట్టుకోవడానికి అటకల్లాగా పెడతాం చూసారా, అవి ఇక్కడ మిద్దులు. సరే మీ భాషలోనే మీ పద్ధతిలో ఆలోచిద్దాం. ఇల్లు ఎంతదంట? ఇల్లు ఎంతటిదట? ఇల్లు కాదు ఇల్లు చెప్పండి నాకు. పెద్ద ఇల్లు అండి. ఇల్లు ఎంత ఇల్లు చెప్పండి? చాలా పెద్ద. మండువాలు అంటారు. ఎప్పుడైనా మీరు గమనించారా? తెలుసా మీకు మండువాలు అంటే? ఏమ్మా ఏదో ఒకటి మాట్లాడండి అమ్మా. అంత 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 నీరసంగా ఉన్నారేటమ్మా? ఏమా మండువాలు తెలుసు కదా మీకు? రైట్. అంటే ఏంటి? ఏమండి మధ్యలో గ్యాప్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి. కట్టుకుంటే అలాంటి ఇల్లు కట్టుకోవాలి. చుట్టూరు గదులు ఉంటాయి 4 వైపులా, మధ్యలో ఏముంటుంది? గ్యాప్ ఉంటుంది. పెద్ద ఇల్లు కదా. అంటే విశాలంగా ఉంది. ఇల్లు ఎలాగుంది చెప్పండి? విశాలంగా ఉంది. అన్నీ ఉన్నాయి ఇంట్లో. చూడటానికి కూడా చాలా అందంగా ఉంది ఇల్లు. పైపెచ్చు విషయం ఏంటంటే ఆ మండువా లాంటి గొప్పగా ఉన్న ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న మగవారు ముఖ్యంగా ఊరికి పెద్దలో చట్టసభల్లో రచ్చబండల దగ్గర కూర్చొని తప్పు చేసిన వాళ్ళకి సరిచేసి వాళ్ళని మరలా ఒక దారికి తీసుకొచ్చి వెళ్ళండ్రా జాగ్రత్తగా బతకండ్రా అని చెప్పే పెద్దవాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు ఈ రచ్చబండ దగ్గర కూర్చొని గొడవలు పెట్టుకొని వచ్చిన వాళ్ళందరినీ సక్కబెట్టి పంపి ఈయన ఏ ఇంట్లో ఉంటున్నాడు? మాట్లాడండి. అక్కడ ఉందిగా పెద్ద ఇంట్లో. పొద్దున్న లేస్తే ఇక్కడే ఉంటాడు. సాయంత్రం 12 గంటల వరకు ఇంటికి వెళ్దావు. ఇక్కడికి ఏ గొడవలు ఏ తగాదాలు దెబ్బలాడుకున్న వాళ్ళు రాకపోయినా కూడా ఈయన ఇక్కడ కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటాడు. అంటే మనమేమనుకుంటామంటే అయ్యో బాబోయ్ అంత గొప్ప ఇంట్లో ఉంటున్నాడు, వైట్ అండ్ వైట్ వేసాడు, కాలు మీద కాలేసాడు, పంచికట్టు కట్టేశాడు, చుట్ట పెట్టేసి పెదరాయిలాగా చెట్లు మెట్లు చేస్తున్నాడు. రూపాయి తీసుకోడండి, మంచోడే. అసలు ఇంటికి ఎందుకు వెళ్తాలే తెలుసా నీకు? ఇంటికి ఎందుకు వెళ్తలేదు ఆయన? విశ్రాంతి తీసుకోవడానికి ఓ చుట్టూ 4 వైపులు కట్టేసుకున్నాడు, మధ్యలో గ్యాప్ ఇచ్చేసుకున్నాడు కదా. బాగుంది ఇల్లు. ఊరికి ఆ ఇంటోళ్ళు కూడా ఊరికి పెద్ద మనుషులు. మా ఆవిడ ఎప్పుడు నిద్రపోతే వెళ్ళి పడుకుందామా అని చూస్తున్నాడు ఆయన. ఎందుకు వెళ్తలేదంటే ఇంటికి? ఇల్లు పెద్దదే కానీ ఆ ఇంట్లో ఎవరున్నారు? అదేంటమ్మా అలాగున్నారు? మనమేమనుకుంటామంటే పెద్ద ఇంటోళ్ళండి బాబు, ఎంత గొప్ప వాళ్ళు, ఎంత బాగా బతుకుతున్నారో, అన్నీ పెద్ద అయ్యగారే ఇక్కడే ఆ ఇంటి ఆయనే ఇక్కడ ఊరి జనాన్ని మొత్తానికి సెటిల్మెంట్ చేసాయినా. కానీ ఆయన బాధను సెటిల్ చేసేవాడు ఎవడు? ఆయన బాధ ఏంటి? ఇంట్లోకి వెళ్తే మనశ్శాంతి ఉండదు ఆయనకి. రాత్రి 12 గంటల దాకంటే ఏదో జనాల మీద అభిమానంతో కాదు, ఇంటికి వెళ్ళడానికి భయం వేసి ఆ మహాతల్లి ఎప్పుడు నిద్రపోద్దో వెళ్ళి పడుకుందామని. ఇలాగ కేవలం భార్యలే కాదు, అక్కలు ఉండొచ్చు. గయ్యాళ్ళు అనగానే కేవలం ఏదో కోడల్లో వచ్చినటువంటి ఆడపిల్లలు అత్తలు ఇలాగ అనుకోకండి. ఎవరైనా ఉండొచ్చు. ఆడోళ్ళల్లో గయ్యాళ్ళు ఉన్నారు, మగాళ్ళల్లో కూడా గయ్యాళ్ళు ఉన్నారు. వీళ్ళని మనం గయ్యాళ్ళు అనవాలండి, సాధించేస్తూ ఉంటారు. మగవాళ్ళు ఏం చేస్తారు? సాధించేస్తూ ఉంటారు. ఏదైనా ఒకటి చిన్న విషయం పట్టుకున్నారనుకోండి, ప్రతిసారి దాన్ని తీసుకొచ్చి రాసేస్తూ ఉంటారు. అరిగిపోయేదాకా రాస్తూనే ఉంటారు. మన లెక్కలు ఏంటంటే పెద్దింట్లో ఉంటున్నారు కాబట్టి
గొప్పగా బతుకుతున్నారు, బాగా బతుకుతున్నారు. ఏమండి, బాగా కనపడుతున్నారు కాబట్టి పైకి అబ్బో గొప్పగా బాగా బతుకుతున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళ సమస్యలు ఎవడికి తెలుసు? ఆ ఇంట్లోకి వెళ్తే ఏమీ లేదు, మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేని కొంప ఎంత పెద్ద కొంప అయితే ఏంటండి ఉపయోగం? కాబట్టి ఒకళ్ళు బాగా బ్రతుకుతున్నారని ఎవరు చెప్పాలంటే బ్రతుకునిచ్చింది దేవుడు చెప్పాలి. ఇప్పుడు మనం మోషే గారిని ఒకసారి టచ్ చేద్దాం, ముగిద్దాం త్వరగా. మీ అందరికీ మోషే గారి జీవితం తెలుసు కదా. తండ్రి అమ్రాము, తల్లి యోకెబెదు. నిర్గమకాండం మీ అందరికి బాగా తెలుసు, నేను ఓరల్గా మాట్లాడతాను. బిడ్డ పుట్టిన తర్వాత ఐగుప్తులో జరిగిన సన్నివేశం మీ అందరికీ తెలుసు, ఎందుకంటే సండే స్కూల్ నుంచి మనం నేర్చుకున్నాం. నేను నేర్చుకోలేదులేండి, నాకు సండే స్కూల్ పరిచయమే లేదండి. మీరు నేర్చుకొని ఉంటారు, మీ పిల్లలకి నేర్పించి ఉంటారు. మొత్తానికి 3 నెలలు మాత్రమే అమ్మ ఒళ్ళో ఉన్నాడు, అంతే. ఎన్ని నెలలు? 3 నెలలు మాత్రమే తల్లి స్పర్శ మోషేకు. ఆ తర్వాత ఫరో ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఫరో ఇంట్లో ఎన్నాళ్ళ వరకు ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. విన్నారు కదా. ఆ 40 సంవత్సరాల తర్వాత బుద్ధి వచ్చిందట. 40 సంవత్సరాల తర్వాత ఏమొచ్చింది అంటే అంతవరకు బుద్ధి లేనివాడా? అంటే బుద్ధి రావడం అంటే అక్కడ అర్థం ఏంటంటే తల్లి బంధం, తండ్రి బంధం, అన్నదమ్ముల బంధం, అక్క చెల్లెల బంధం, ఈ అనురాగం, ఈ ఆప్యాయతలు ఆ ఫరో కుమార్తె దగ్గర ఉన్నంతకాలం తెలియలా. వాళ్ళు ఎంతకాడికి ఏ కాడికి వాళ్ళు ఏం నేర్పిస్తున్నారంటే అలా సింహాసనాన్ని చూపిస్తున్నారు, ఆ రాజ్యాలు చూపిస్తున్నారు, ఆ సైన్యాన్ని చూపిస్తున్నారు, వచ్చే సిరి సంపదలు చూపిస్తున్నారు, అధికారాలు చూపించేస్తున్నారు. నెక్స్ట్ నువ్వేరా ఆ సింహాసనం మీద కూర్చుండేవాడు. 40 ఏళ్ళ వరకు ఈ సోది తప్ప ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు ఇవి ఎక్కడ నేర్పలా, కనిపించలా. కానీ అమ్మ అయితే టచ్లోనే ఉంది. యోకెబెదు మోషేకు టచ్లోనే ఉంది. మొత్తానికి నాకు అన్నలు ఉన్నారు, నాకు అక్క ఉంది, నా సహోదరులు ఉన్నారు, మాదొక గొప్ప వంశం. అసలు ఈ ఐగుప్తులో ఉన్న 1/3 పీపుల్ మా వాళ్ళే, ఇశ్రాయేలీలు, హెబ్రీలుగా పిలువబడుతున్నారు. అలాంటి నా సహోదరుని ఒకడు కొడతాడా? మొత్తానికి దెబ్బలాడాడు, ఒకడు చచ్చిపోయాడు. తర్వాత బయటకు వచ్చేసాడు, మిథ్యానుకు వెళ్ళిపోయాడు. మిథ్యాను అనగా అనేది కొండ ప్రాంతం, అడవులు, లోయలు, అరణ్యాలు. అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే అక్కడ మాంగారు ఉన్నారు, ఆయన పేరే ఇత్రో. మోషే మాంగారు పేరేంటి చెప్పండి? ఇత్రో. కూతురు ఉంది సిప్పోరా. సిప్పోరానిచ్చి పెళ్లి చేశారు. నేను ప్రతిదీ రెఫరెన్స్ చూపించాలంటే టైం సరిపోదు. 2 పిల్లల్ని కనేశాడు. ఆ 2 పిల్లల్లో ఒకడి పేరే నా పేరు, ఎలియాజరు. ఒక ఆయన పేరేంటి చెప్పండి? ఎలియాజర్ అంటే అర్థం ఏంటి? ఎలియాజర్ అంటే అర్థం ఏంటి? పుట్టినోట్లో ఉంటుంది. చూస్తారా ఒకసారి? చెప్పమ్మా రెఫరెన్సు. నిర్గమకాండం 18వ అధ్యాయం 4వ వచనం చూడండి అమ్మా. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకుని రెండో వాడికి, అంటే దేవుడు ప్రాణం పోకుండా కాపాడాడు, ఫరో కత్తితో చంపబడకుండా మమ్మల్ని అనగా ఇశ్రాయేలుల్ని కాపాడాడు, మాకు సహాయం చేశాడు కాబట్టి రెండో వాడికి ఎలియాజరు అని పేరు పెట్టాడు. ఎలియాజరు అన్న పదం దగ్గర లేదా ఆ పేరు దగ్గర కింద చూడండి పుట్టినోట్లో. ఇప్పుడు నన్ను ఏమని పిలవాలి మీరు? ఎలియాజరు అని పిలుస్తారా, దేవ సహాయం అని పిలుస్తారా? ఏమ్మా ఎలా పిలిచినా పర్లేదులేమ్మా, పేరు కూడా ఎందుకు. కానీ ఇప్పుడు ఎక్కడున్నావు? మొత్తానికి 2 బిడ్డలు కనేశాడు. ఆ తర్వాత గొర్రెలు కాసుకుంటున్నాడు. బాగా వినాలి, గొర్రెలు కాసుకుంటున్నాడు, పెళ్ళాన్ని చూసుకుంటున్నాడు, పిల్లల్ని చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఏ అమ్మైనా లేకపోతే ఏ అత్తైనా ఇద్దరు ఏం కోరుకుంటారు? పిల్లనిచ్చిన తల్లి అనుకోండి, అయ్యి బాబోయ్
మా అల్లుడు చక్కగా ఉద్యోగం చేసుకుంటాడు, సాయంత్రానికి కొంపకు చేరుకుంటాడు, ఏ ఫ్రెండ్స్ ఉండదండి, ఫ్రెండ్ సర్కిల్ ఉండదండి, ఈ బార్లు బీలు ఇవే ఉండదండి, ఆ డ్యూటీ ఏటో ఇల్లేటో, మా అమ్మాయిని చక్కగా చూసుకుంటాడండి, సరుకులు అనేది ఇచ్చేస్తాడండి, పిల్లల్ని బాగా చూసుకుంటాడండి, బాగా బతుకుతున్నారండి అనే మాటకి ఇది బాగానే ఉంటుందా ఉండదా? మాట్లాడండి అమ్మా. ఇప్పుడు అలా ఉంటే బాగా బతుకుతున్నట్టు కదా, అంతే కదా? అంతేనా కాదా? ఇరుక్కుపోతారు మళ్ళీ ఆలోచించను. బాగా చూసుకుంటాడు. ఒకవేళ మనలో మనమాట కొడుకు అనుకోండి, గర్వంగా చెప్పుకుంటాం ఏమని, నా కొడుకు అసలు చెడు సహవాసం వెళ్ళడండి, మా కోడలను బాగా చూసుకుంటాడండి, పిల్లలు జాగ్రత్త చూసుకుంటాడండి, మమ్మల్ని కూడా బాగా పట్టించుకుంటాడండి, వ్యర్థమైన ఖర్చులేం పెట్టడండి. అంటే ఇప్పుడు బాగా బతుకుతున్నట్టు కాదా? బాగానే బతుకుతున్నట్టు. ఆ లెక్కన మోషే గారు చాలా బాగా బతుకుతున్నట్టు. ఎందుకంటే ఆ గొర్రెలు, ఈ ఇళ్ళు, ఆ పిల్లలు, పెళ్ళాం తప్ప వేరే లోకం లేదు, ఏ చెడు అలవాట్లు కూడా లేవు అనుకుందాం. అప్పుడు ఎన్నాళ్ళు గడిచిపోయింది అప్పటికే? ఐగుప్తులో 40 అయిపోయినాయి. బుద్ధి వచ్చిన తర్వాత బయటకు వచ్చాడు. ఈ 40 ఏళ్ళు ఎక్కడున్నాడు? మామగారు గొర్రెలు కాసుకుంటా తన భార్య పిల్లలతో గడిపాడు 40 ఏళ్ళు. బాగా వినాలి ఈ మాట. భార్య పిల్లలతో హ్యాపీగా బతికాడు. బాగా బతికాడా బతకలేదో చెప్పండి? అదేంటమ్మా, ఐగుప్తులో కూడా బాగా బతికాడు. గోల్డెన్ స్పూన్, అది గోల్డెన్ స్పూన్ అండి. బంగారం మీద పడుకున్నాడు, బంగారం మీద తిరిగేసాడు. అంటే బాగా బతికినట్టు లోకం లెక్కలో. ఆ తర్వాత మిథ్యాను అరణ్యాల్లో మామగారు గొర్రెల మందలుగాస్తూ అక్కడ కూడా బాగానే బతికేశాడు. ఆ తర్వాత 40 ఏళ్ళే కష్టాలు మొదలయ్యాయి. చివరి 40 ఏళ్ళు ఏమైనాయి? ఏమండి? కష్టాలు మొదలయ్యాయి. మీరు అనుకోవచ్చు, ఒక వచనాన్ని చూసి మోషే గారు ఆఖరి వరకు బాగా బతికేశాడండి అని మీరు అనుకోవచ్చు. ద్వితీయోపదేశకాండం చూడండి, ఆ మాట కూడా. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం 7వ వచనం చదువుమా. మోషే చనిపోయినప్పుడు ఎన్నేళ్ళు? మొత్తానికి ఆయన వయసు ఎంత? అది చచ్చిపోయే సమయానికి 120 ఏళ్ళు ఆయనకి. ఇంత బాగుందండి. చదువుమ్మా. చచ్చిపోయేంత వరకు కూడా ఏమి లేదట. అంటే ఏంటి అమ్మా? ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు సగానికి సగం మందికి ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న సగానికి సగం మందికి ఏమున్నాయి? ఇవి ఉన్నాయి. కళ్ళజోళ్ళు లేవా? ఉన్నాయి కదా. మీకు ఎంత ఉంటుంది? ఆయనలో సగం అన్న ఉందా లేదా మీకు? 120 ఏళ్ళైనా కూడా ఆయన కంటి చూపు తగ్గలేదట. మనకు పట్టుమంటే 30 దాటేంటి? 30 దాకా ఎందుకండి బాబు? చిన్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. మీరు చూడండి, సోడా బుడ్డు ఉంటుంది చూసారా? అంత మందం ఉన్న కళ్ళజోడు ఎట్టుకుని పోయేవాళ్ళు లేకపోలేదు. నాకు కూడా ఇప్పుడిప్పుడే సైట్ వస్తుంది. దగ్గరకు చూస్తే కొంచెం మసకగా ఉంటుంది. కోస్తా అలా దూరంగా పెడితేనే క్లియర్గా అంతుంది. 20-30 దాటితేనే మనకి కళ్ళు మందం చూసారా, కంటి దృష్టి మాంద్యం. కానీ మోషేకి 120 వచ్చినా కూడా చూపు తగ్గలేదంటే మంచి బతుకా కాదా మీరు చెప్పండి? మంచి జీవితమా కాదా మీరు చెప్పండి? ఇంకా ఏంటట? సత్తు తగ్గలేదట. ఏమ్మా, ఏం తగ్గలేదు? సత్తు తగ్గలేదండి. నేను ఒక 4-5 సంవత్సరాలకు ముందు బలంగా పనిచేసేవాడిని అండి. 4-5 సంవత్సరాల క్రితం చాలా బలంగా పనిచేసేవాడిని. అసలు రాత్రి పగలు నిద్రాహారాలు మాని ఎంత దూరమైన ప్రయాణం చేసేవాడిని, ఎంత కష్టమైనా చేసేవాడిని అండి. కానీ 3 ఏళ్ల బట్టి షుగర్ అటాక్ అయిందండి నాకు. షుగర్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు అందరికీ. చిన్నపిల్లలకు కూడా షుగర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఒక్కోసారి నిలబడలేకపోతున్నాను. అంటే నన్ను నేను నిలబెట్టుకోలేని దశలో ఉన్నాను. నేను ఏదన్నా ముయ్యడం కాదు, నా అంతటి నేను నిలబడలేని స్థితిలో ఉన్న. ఫట్టుమంటే 4 పదులు. కానీ మోషే 120 సంవత్సరాల్లో కూడా ఆయన శక్తి, సత్తువ తగ్గలేదు, చూపు తగ్గలేదు.
ఇప్పుడు ఈ రెంటిని బట్టి మనం ఏమనుకుంటాం, మామూలుగా లోకంలో చూసే వాళ్ళని కూడా, అయ్యి బాబాయ్ దానికి ఆ ముసలిదానికంటే ఇది చచ్చిపోయేదాకా కలజోడు లేకుండా చదివేసిందండి కదా అంటాం. అంటే ఎంత బాగా బతికిందో, ఎంత బాగా ఆరోగ్యాన్ని కాపాడుకుందో చూసారా. చచ్చిపోయిందా కూడా ఎక్కడ ఒళ్ళు మీద ముడతలు పడలేదండి, అలాగే ఉందండి బాబు. అంటే గొప్పగా బతికామని ఫీలింగ్. కానీ దేవుడు ఎక్కడ కూడా మోషే 80 సంవత్సరాల వరకు బ్రతికిన బ్రతుకును అసలు కౌంట్లోకి తీసుకోలేదు. ఎప్పుడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని అన్నాడంటే, ఆయనకి దేవుడు అప్పగించిన పని ఎప్పుడైతే మొదలుపెట్టాడో పని చేయడం ప్రారంభించి ముగించేంత వరకు చూశాడు. కానీ ముగించక ముందే ఆ మాట అనేసాడు దేవుడు. ఎందుకంటే మోషే మనసు ఏంటో ఎవరికి తెలుసు? దేవుడికి బాగా తెలుసు. అంటే పనిని ఏ పని అప్పగించాడు? కఠినాత్ముడైన ఫరో కత్తివాత నుండి ఇశ్రాయేలీలను విడిపించడం చిన్న పని కాదు, అంత సామాన్యమైన పని కాదు. విడిపించిన తర్వాత ఈ మెడబలిసిన ప్రజలు, తలవంచని ప్రజలు, బైబిల్లో ఉంటుంది స్టిఫ్ నెకెడ్ పీపుల్ అని. ఏమండి, వాళ్ళకి గర్వం ఎక్కువ, కొవ్వు ఎక్కువ. ఇలాంటి గర్విష్ఠుల్ని నడిపించడం చిన్న విషయం కాదు. దేవుని యందు భయము భక్తి కలిగి సమస్తాన్ని విడిచిపెట్టి, మీ అందరికీ తెలుసు 11:24 హెబ్రీలకు రాసిన పత్రికలో కొన్ని పదాలు అక్కడ రాయబడ్డాయి. ఐగుప్తు ధనం వద్దనుకున్నాడట. ధనం ఉంటే గొప్పోళ్ళు బాగా బతికినట్టు మనం అనుకుంటుంటే, ధనంలో ఉన్నంత కాలం బాగా బ్రతికినోడు లోకం దృష్టికి ఎవరు? మోషే. ఐగుప్తు ఫరో కుమార్తె దగ్గర ఉన్నంత కాలం లోకం దృష్టిలో బాగా బతికినట్టు. కానీ దేవుని దృష్టిలో అక్కడి నుంచి బయటపడ్డాకే బాగా బతికినట్టు. దేవుణ్ణి ఎరిగిన వాడే బాగా బ్రతికినవాడు, దేవుని కోసం బ్రతికిన వాడే బాగా బ్రతికినవాడు. జన్మనిచ్చినా, బ్రతుకునిచ్చినా, జీవితాన్నిచ్చినా దేవుణ్ణే తెలుసుకోలేనోడు ఈ లోకపరంగా ఎన్నిటితో తొలతూగినా ఏం లాభం? అమ్మని ఎరగనోడు, నాన్నని ఎరగనివాడు, మరి నేనేనా నీ నాన్ననన్నా కూడా నువ్వెవడవనేవాడు, తిరగబడేవాడు, పట్టించుకోనివాడు, చూడనివాడు, పలకరించినవాడు, తల్లిని తండ్రిని, తల్లిని తల్లిగా, తండ్రిని తండ్రిగా గుర్తించిన వాడు, వాడికి ఎన్నుంటే ఏమి? ఈ లోకపరంగా అంత బతికితేనేమి? బాగా బతకటం అంటే ఏంటి? అమ్మని అమ్మగా గౌరవించాలి, నాన్న నాన్నగా గౌరవించాలి, దేవుణ్ణి దేవునిగా గౌరవించాలి, సాటి మనిషిని కనీసం మానవత్వంతో పలకరించాలి. ఈ విలువలు లేకుండా నీకెంత ఉంటేనే, ఏదో ఉంటేనే బాగా బతికినట్టు వీలవుతున్నాం మనం. ఏమి లేకపోయినా దైవత్వం కాస్తంత మానవత్వం ఉంటే బాగా బ్రతికినట్టు. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? ఇతనికి 80 ఏళ్ళ తర్వాత వచ్చాయి. మీకు అర్థమవుతుందా? అంతవరకు అందరిలాగే బతికేశాడు మోషే గారు. అంతవరకు ఎలా బతికాడు? అందరిలాగే బతికాడు. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తానండి. నోవహు కాలంలో దేవుడు అప్పుడున్న ఆ జనాన్ని ఎందుకు జలసమాధి చేశాడు? వాళ్ళు చేసిన తప్పు ఏంటి మీరు చెప్పండి నాకు. అది చెప్పండి నాకు, మీకు బాగా వివరిస్తాను ఇప్పుడు. వారు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళకి ఇవ్వడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. ఒకసారి నా వైపు చూడండి. అందుకు చంపేస్తాడు దేవుడు మనమాట. నాకైతే అందులో ఏం తప్పు కనపడలే. వాళ్ళు ఏం చేశారంట మళ్ళీ చెప్పండి. ఫస్ట్ ఏం చెప్పాను నేను మీకు? తినొచ్చు. నేను ఇప్పుడు తినొచ్చా అంటే నాకు షుగర్ కదా, నేను 9 దాటినట్టు పడిపోతా, అందుకని ముందు తినొచ్చి ఏమనుకోకండి. తినొచ్చి ఇన్ని కబుర్లు చెప్తున్నావు నువ్వు అని మనసులో కూడా అనుకోకండి. వందనాను, ఆరోగ్యాన్ని బట్టి తినొచ్చా, ముగించేస్తున్నానులే, అయిపోయింది కదా. ఇందులో ఏమైనా తప్పులు కనపడ్డాయి? మీరు చెప్పండి. తినడం ఏమైనా తప్ప? తిండి తినడం తప్పండి? నీళ్ళు తాగడం తప్పండి? తప్పండి కాదు కదా. పెళ్లి చేసుకోవడం తప్ప అండి? మరి నారు నాటుతుంది తప్పండి?
ఏమ్మా మాట్లాడరేంటమ్మా? ఇల్లు కొట్టుకోవడం తప్పండి? మరి ఎందుకు చంపేశాడు దేవుడు? ఇప్పుడు ఎన్ని చేసేవాళ్ళని మనమేమనుకుంటాం? నిజం మాట్లాడండి. అబ్బా ఆడు భోజనం మీద వాడు తెచ్చుకుంటున్నారా, ఎవరిని ఆశిస్తలేదాడు, ఎవరి మీద ఆధారపడటం లేదు, చక్కగా కష్టపడుతున్నాడు, ఆడు వాడు తింటున్నాడు, నీళ్ళు తాగేస్తున్నాడు, చక్కగా ఉండడానికి ఇల్లు కట్టేసుకున్నాడు, వాడి పొలం వాడు వేసేసుకుంటున్నాడు, బాగా బతుకుతున్నాడు రా అంటాం కదా మనం. మరి నోకాలంలో ఉన్న మనుషులందరూ బాగా బతుకుతుండే ఎందుకు చంపేశాడు దేవుడు? మాట్లాడరేటమ్మా మీరు? వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు, దేవుణ్ణి నమ్మలేదు, దేవుడి మాట వినలేదు. తినడం, త్రాగడం, పెళ్ళిళ్ళకి ఇవ్వడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, నారు నాటడం, ఇల్లు కట్టడం తప్పని చెప్పట్లే అక్కడ. వారు జలప్రవాహం వచ్చి కొట్టుకుపోయేంత వరకు ఎరుగకపోయిరి అని ఉంది. ఏమి ఎరగలేదు? బ్రతుకునిచ్చిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి మనం భయపడాలి, ఆయనకి మనం లోబడాలి అన్న సంగతి ఎప్పటి వరకు ఎరగలేదు? చచ్చేంత వరకు ఎరగలేదు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు మన పని మనం చేసుకోవడం, మన ఆహారం మనం తినడం, మనం తాగే నీళ్ళు మనం తాగేయడం, మన ఇల్లు మనం కట్టుకోవడం, మన పొలం పని మనం చేసుకుంటూ బతుకుతుంటే లోకం దృష్టిలో బాగా బ్రతికినట్టే. కానీ ఇన్నున్న నీవు దేవుణ్ణి ఎరుగకపోతే దేవుని దృష్టిలో నీవు బాగా బ్రతకని వాడివే, లోకం దృష్టిలో బాగా బ్రతికేవాడివే. కానీ దేవుణ్ణి ఎరగకపోతే ఇన్నున్నా కూడా లోకం దృష్టిలో బాగా బ్రతికి నీవు దేవుని దృష్టిలో అసలుగా చచ్చినట్టే. అందుకంటాడు మలాకీ గ్రంథంలో 1:6 నుంచి మనం చదువుతుంటే, ఇదిగో దాసుడు యజమానుణ్ణి గణపరుచును కదా. ఉందండి ఆ మాట బైబిల్లో. 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా, దాసుడు తన యజమానుణ్ణి గణపరుచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, క్రైస్తవులారా, నేను మీకు తండ్రిని కదా. అసలుకి మీకు జన్మనిచ్చింది ఎవరు? ఆయా తల్లిదండ్రుల గర్భాలకి నీవే పుట్టాలి. దైవిక తమ్ముడు డేవిడ్కి, మేరీకి పుట్టాలని వాళ్ళు అనుకుంటే పుట్టిందా? దైవకృప ఎవరిచ్చారు దైవకృప అని వీళ్ళిద్దరికీ? వాళ్ళు అనుకోలేదు మాకు ఆడపిల్లే పుట్టాలి, ఇలాగే పుట్టాలి, ఆ అమ్మాయికి ఈ పేరు పెట్టాలి అని వాళ్ళు అనుకోలేదు. మరి ఎవరిచ్చారు? గర్భఫలము, దేవుడిచ్చు బహుమానం. 100వ కీర్తన 3వ వచనం చాలాసార్లు మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? ఆయనే యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపెడి గొర్రెలము. ఎవరు పుట్టించారట? ఆయనే మనలను పుట్టించను. ఆ పుట్టించిన దేవుణ్ణి ఆయన తండ్రి అని అంటే చాలు. ఆయన గురించి చెప్పడానికి బయటికి వెళితే చాలు. ప్యాన్నీళ్ళు జల్లేవాడు ఒకడు, కరపత్రాలు చించేసేవాడు మరొకడు, బైబిల్ తగలేసేవాడు ఇంకొకడు. ఒరే మన బాబు ఒక ఆయన ఉన్నాడురా, ఆయన్ని మీరు తెలుసుకోండిరా, ఆయన పరలోకంలో ఉన్నాడురా, ఆ లోకానికి వెళ్ళాలంటే బాగా బతకాలరా. బాగా బతకడం అంటే ఏంటి? నిన్ను కన్న తండ్రిని తెలుసుకొని ఆయన చూస్తున్నాడని భయముతో ప్రతి విషయంలో నమ్మకంగా బ్రతకడమే బాగా బ్రతకడం. అంతే, ఇంతకంటే సింపుల్గా నేను చెప్పలేను. మన తండ్రి ఒక ఆయన ఉన్నాడు పైన, ఆయన మనల్ని చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పని మోసం లేకుండా, నమ్మకంగా, కపటం లేకుండా, యథార్థంగా చెయ్యాలి. దేవుడున్నాడు, చూస్తున్నాడన్న భయం ఉన్నవాడు నమ్మకంగానే బ్రతుకుతాడు, ఏ తప్పు చెయ్యడు. అలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా నమ్మకంగా, యథార్థంగా, పవిత్రంగా, పాపము లేకుండా బ్రతికితే అదే బాగా బ్రతకడం. ఎవరి దృష్టిలో? దేవుడి దృష్టిలో. లోకపరంగా పచ్చపచ్చగా కనపడుతూ అంత డొల్ల బతికే, అంత నీతిమాలను బతికేస్తూ ఉంటే, అందుకే స్టార్టింగ్లో చెప్పాను, మనిషికి 2 షేడ్లు ఉంటాయి. మనుషుల ముందు కనిపించే నటన వేరు, రహస్యంగా వారికి ఉండే ఆలోచనలు, వారి బ్రతుకు వేరు.
మనం పై చూసేసి బాగా బతికేస్తున్నారు అంటున్నాం, కానీ దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. ఆయన చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మోషే నా ఇల్లంతట్లో ఎప్పుడు అన్నాడు ఆ మాట? 80 ఏళ్ళు వేస్ట్ అయిపోయినాయి, 40 ఏళ్ళు మాత్రమే ఆయన ఇంటి పని చేశాడు. ఇంటి పని ఎప్పుడు చేశాడు? 40 ఏళ్ళు. ఇశ్రాయేలీలు తన జనాంగాన్ని విడిపించి నడిపించడంలో. అందుకన్నాడు, భూమి మీద మోషే వంటి సాత్వికుడు లేడు, ఆయన వంటి నమ్మకస్తుడు లేడు. ఆ పదాన్ని కూడా చూడండి ఒకసారి, మీరు ఆ వచనాన్ని చదవండి దయచేసి. అమ్మ, మోషేను గురించి ఎంత చక్కగా రాశారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనమ్మా, చదువమ్మా. 7వ వచనం. 7వ వచనం లేదా? ఇప్పుడు సోదరు చెప్పినట్టుగా 3వ వచనంలో ఏమన్నాడు? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏమండి, ఇప్పుడు లోకం మిక్కిలి సాత్వికుని చూస్తే ఏమంటుంది? ఆడు పిచ్చుడండి. లోకం ఏమంటుంది చెప్పండి? మిక్కిలి సాత్వికుడు అంటే ఎలాగుంటాడు చెప్పండి? తిట్టినా పట్టించుకోడు, ఆఖరు కొట్టినా కూడా పట్టించుకోడు, బూతులాడినా స్పందించడు. అలాంటి సాత్వికుడే యేసు ప్రభు కూడా. ఇన్ని మాటలు అన్నారు ప్రభుని. అందుకని ఆయన కూడా ఏమన్నాడు తెలుసా? రండి నా యొద్దకు రండి, కూర్చోండి, నేర్చుకోండి, కాడి ఎత్తుకోండి అని చెబుతూ నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అన్నాడు. అందుకని యేసు ప్రభు కూడా ఉమ్మేసినా కూడా తుడుచుకున్నాడు, కానీ తిరిగి స్పందించలా. పిడిగుద్దులు గుద్దినా కూడా ఆయన గుద్దే శక్తి లేదా? గుద్దక్కర్లేదు. ఒక మాట, నోటి మాట అంటే చాలు తగలబడిపోద్ది భూగోళం, కానీ స్పందించలా. అంటే మిక్కిలి సాత్వికుడు అంటే ఇంకా ఎలా ఉంటాడు మీరు ఆలోచించండి. ఏమండి, అంత నెమ్మదస్తుడు అలా దారిని వెళ్తుంటే లోకం ఏమనుకుంటుంది? తెంగరెదవా, ఎవడాడు తెంగరోడాడు, ఆడికి బుర్ర పని చేస్తలేదండి బాబు, అసలు ఆడు మగతనం ఉందా? రోసం లేదు, ఆడు ఉప్పు కారం తింటలేదు ఆడు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నా బిడ్డ బతుకంటే అది, బాగా బ్రతకడం అంటే అది. ఇన్ని చెప్పమంటారు ప్రియులారా. మోషే ఐగుప్తు ధనం వద్దనుకున్నాడు, క్రీస్తు కావాలనుకున్నాడు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. పాయింట్ నోట్ ఇచ్చేయండి. ధనమున్న వాళ్ళని మనం బాగా బతుకుతున్నారు అనుకుంటాం, కానీ దేవుడు ఇక్కడే ఉంది వేరియేషను. దేవుడు క్రీస్తు కోసం బ్రతికేవాడిని బాగా బ్రతికేవాడు అంటున్నాడు. ఏమ్మా, రెండోది క్రీస్తు కోసం, దేవుని పని కోసం బ్రతికేవాడు బాగా బ్రతికేవాడు అంటాడు. రెండో విషయాన్ని మీరు గమనించండి. ఫరో ఇంట్లో అంటే పెద్ద పెద్ద కోటల్లో, రాజభవనాల్లో, డబ్బున్నోడు ఇంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగా బతుకుతున్నారని మనం ఫీల్ అవుతాం. అర్థమవుతుందా? కానీ దేవుని దృష్టిలో ఏమండి, ఫరో కుమార్తె ఇంట్లో బ్రతకడం గొప్ప అని అనుకుంటే ఐగుప్తులో, ఇక్కడ ఏమంటున్నాడు? బతికింది అరణ్యంలో, బ్రతికింది అక్కడ అడవిలో బతికాడు. అడవిలో బ్రతికినోడు మనమేమనుకుంటాం? ఆడు అనాగరికుడు అండి, మూర్ఖుడండి, ఆడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయితే అడవిలో బతకడం ఏంటండి, అడవి మనిషి కాకపోతే అని మనం అనుకుంటాం. వాడు అడవిలో బతికిన నమ్మకంగా బ్రతుకుతున్నాడు, యథార్థంగా బ్రతుకుతున్నాడు, నీతిగా బ్రతుకుతున్నాడు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు. బాగా బ్రతకడం అంటే అది. ఏమండి, ఇక్కడే మరొక మాట అంటాడు చూడండి దయచేసి. ఆ లోకంలో ఉండే, లోకం మెచ్చే లోకంలో ఉండే లోక పాప భోగాలు అనుభవించడం. ఇప్పుడు భోగాలు అనుభవించేవని మనమేమంటాం? ఏమండి, లగ్జరీ లైఫ్ అంటాం చూసారా? అదే భోగాలు అనుభవించేవని చూసి మనం ఏమనుకుంటాం? బాగా బతికేస్తున్నాడు అనుకుంటాం. వేరియేషన్ అంతా ఇక్కడే చెప్పేశాడు 11వ అధ్యాయము 24 నుంచి. భోగాలు అనుభవించేవాడిని బాగా బతికేవాళ్ళని మనం అంటే, దేవుడు ఏమంటున్నాడంట? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే బాగా బ్రతకడం. ఎంత తేడా ఉందో చూశారు మీరు. ఫస్ట్ ఏం చెప్పాను నేను మీకు? ఐగుప్తు ధనం అంటే డబ్బున్నోడు బాగా బతికినట్టు లోకానికి. దేవుని దృష్టికి ఏంటట? క్రీస్తు కోసం బ్రతికినోడు బాగా బ్రతికినోడు. రెండోది ఏం చెప్పాను నేను మీకు? ఏమండి,
అక్కడే రాశాడు చూడండి, భోగాలు అనుభవించే వాళ్ళు బాగా బతుకుతున్నట్టు. కానీ ఇక్కడ దేవుని దృష్టిలో ఎవడు బాగా బ్రతుకుతున్నట్టు? దేవుని ప్రజలతో కూడా దేవుని కోసం శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నీతిగా బ్రతికేవాడు బాగా బ్రతుకుతున్నట్టు. ఇంకా అక్కడ ఉంటుంది చూడండి, విశ్వాసం కలిగి బ్రతికేవాడు బాగా బ్రతికినట్టు, విశ్వాసఘాతకులు బాగా బ్రతికినట్టు కాదు. ఆ తర్వాత అక్కడ స్థిరమైన బుద్ధి కలిగినోడు బాగా బతికినోడు. కానీ లోకంలో స్థిరం లేని బుద్ధి ఉన్నోళ్ళు ఉంటారు, నిలకడలు ఉండదు వాళ్ళకి. ఒక పని మీద నిలకడ ఉండదు, ఒక ఆలోచన మీద నిలకడ ఉండదు, అంత మాయ, అంత మోసం. స్థిరమైన బుద్ధి ఉన్నోడే బాగా బతికినోడు. ఇంకేమన్నాడు చూడండి, స్థిరమైన బుద్ధి ఉన్నోడు, దైవ భయం కలిగి ఉన్నోడు, యథార్థంగా బతికేవాడు ఈ లోకంలో ఎవడికి భయపడ్డావు. అందుకే ఏం చేశాడు, రాజాజ్ఞకు భయపడక అని ఉంది చూడండి అక్కడ. ఎవడు భయపడినోడు ఎవడు ఈ లోకంలో? తప్పు చేయనివాడు దేనికి భయపడు. దేవుని దృష్టిలో తప్పు చేయని వాడే బాగా బతికినోడు, లోకం దృష్టిలో తప్పు చేసినోడే బాగా బతికినట్టు. అర్థమవుతుంది నీకు? మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటుంది, నా కొడుకు మగాడే 30 మందిని చేసుకుంటాడు. ఎంతమందిని చేసుకుంటాడు? అప్పటికే 3 అయిపోయారు. అయినా కూడా ఏమంటుంది తెలుసా, నా కొడుకు మగోడు. రండి విషయానికి రండి. ఇంకేమంటున్నాడు చూడండి దయచేసి. ఫైనల్గా ఆయన ఏం చేశాడంటే ఐగుప్తుని విడిచేశాడంట. మోసే ఏం చేశాడు? ఐగుప్తుని విడిచాడు. ముగించేస్తున్నాను. ఐగుప్తుని విడవడం అంటే ఏంటో తెలుసా? సకల దుర్నీతి, సకల పాపం ఐగుప్తుని సూచిస్తుంది. పాపాన్ని విడిచిపెట్టాడు, పాపానికి దూరంగా పారిపోయాడు, టోటల్గా పాపాన్ని విడిచిపెట్టాడు. ఐగుప్తులో ఉన్న వాళ్ళను చూసి మనమేమనుకుంటామంటే కోటలు, నగరాలు ఇవన్నీ చూసి మనం అబ్బా గొప్ప పట్టణం రా, హైదరాబాదు, ట్విన్ సిటీస్, హైదరాబాద్, సికింద్రాబాద్, జంట నగరాలు, గొప్ప పట్టణం అనుకుంటాం. పెద్ద పెద్ద పాపాల పుట్టంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆ పెద్ద పెద్ద పట్టణాల్లోనే ఉంటుంది. మీకు అర్థమైంది? పల్లెటూర్లలో ఎక్కడైనా రెడ్ లైట్ ఏరియా ఏదండి మీరు చెప్పగలరా? చెప్పలేరు. కానీ ప్రతి పట్టణానికి ఒక ఏరియా ఉంటుంది. ఏంటో తెలుసు? అది రెడ్ లైట్ ఏరియా. అంటే అక్కడంతా వ్యభిచార కోపాలే, జరగరాని ప్రతి నీచ కార్యం పెద్ద పెద్ద బంగళాలు ఉన్న ప్రాంతాల్లోనే జరుగుతుంటుంది. ఆ చండాలాన్ని చూసి మనం గొప్ప పట్టణం, అక్కడ ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళని మనం ఫీల్ అవుతాం. కానీ దేవుడు అంటాడు, ఆ దరిద్రాన్ని వదిలి బయటకు వచ్చినోడే బాగా బతికినోడు గొప్పోడు. ఆ దరిద్రాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? మోషే. ఐగుప్తుని ఏం చేసి అని వ్రాయబడింది అక్కడ? విడిచిపెట్టి. ఇందుమూలంగా ప్రియులరా చెప్పాలంటే చాలా ఉన్నాయి. దేవుడు నమ్మకంగా బ్రతికేవాడిని బాగా బ్రతికినారు అని అంటాడండి. ఒక్క మాటలో చెప్పేశాను నేను మీకు. నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు. అంటే ఆయన బయట ఉన్నా ఒకేలా ఉంటాడు, ఇంట్లో ఉన్నా ఒకేలా ఉంటాడు, మన మధ్యలో ఉన్నా ఒకేలా ఉంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నటన జీవితం ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, నా దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయం. దైవ భయం కలిగి బ్రతికేవాడే బాగా బ్రతికినవాడు. అలాంటి వానికి దేవుని కృప మెండుగా ఉంటుంది. దైవకృప అర్థమైందా? దైవకృప ఎవరికి ఉంటుంది మెండుగా? దేవుని భయం కలిగి తినడానికి ఉన్నా లేకపోయినా, కష్టమైనా నష్టమైనా నీతి కలిగి నమ్మకంగా యథార్థంగా బ్రతకడమే బాగా బ్రతకడం. అలాంటి వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. అలాంటి వారికి పరలోకం ఇస్తానంటున్నాడు. చూడండి, ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయము 6వ వచనం చూడండి అమ్మా. తీసారమ్మా? గట్టిగా చదవండమ్మా. నా యొద్ద నివసించినట్లు, అంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే, దేవుడున్న పరలోకంలో మనము ఉండాలంటే, ఆయనతో పాటు మనము నివాసం చేయాలంటే వింటున్నారా? ఎలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు? బాగా డబ్బున్న వాళ్ళ కోసం చూస్తున్నాడా? బంగళాలు ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నాడా? వ్యాపారాలు ఉద్యోగాలు ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నాడా? లోకం అనుకుంటున్నట్టుగా బాగా బతుకుతున్నారా వాళ్ళు అని వాళ్ళ కోసం చూస్తున్నాడా? లేదండి. మరి ఎలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు ఆయన?
మోషే లాంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు, దానియేలు లాంటి వాళ్ళ కోసం చూస్తున్నారు, దావీదు లాంటి వారి కోసం చూస్తున్నాడు, ఎస్తేరు లాంటి వారి కోసం చూస్తున్నారు. రెఫరెన్స్లు చెప్పాలంటే టైం లేదు, నేను రాసుకున్నాను. కానీ ఒక రూతు లాంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు, ఒక దిబోరా లాంటి వాళ్ళ కోసం చూస్తూ ఉన్నాడు, అపోస్తులు లాంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు, క్రీస్తు లాంటి వారి కోసం చూస్తున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు ప్రియులరా. ఆయన్ని నమ్మామని చెప్పి మోసం చేసి భక్తులను చూసాం, కానీ దేవుడు నన్ను నమ్మాడురా వీడు అని నమ్మిన వాడిని ఎవ్వడిని కూడా ఆయన ఎన్నడు విడువడు. దేవుడు మోసం చేసినోడు లేడు, కానీ దేవుడు మోసం చేసినోడు లేడు, కానీ మనం అందరం కూడా దేవుణ్ణి మోసం చేసిన వాళ్ళమే. అందుకనే నా పిల్లం నన్ను మోసం చేసిందండి, ఒకే స్ట్రైట్ ఫార్వర్డ్గా 10 పంచాయతీలు అయిపోయినాయి. 10 అయిపోయినా కూడా సరే చేర్చుకుంటానని చేర్చుకున్నాడు. 11ది కూడా అయిపోయింది. ఆ తర్వాత 12 దానికి ఏమంటాడు? అయ్యి బాబాయ్, ఇంక నేను నమ్మలేనండి, ఇక నేను నమ్మలేను. ఎందుకంటే నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయానండి. ఆ నమ్మకం కలగాలంటే అది కలుగుద్దో లేదో కూడా నాకే నమ్మకం లేదండి అనే స్థితికి వస్తాడు. ఎప్పుడైతే నమ్మకం అనేది పోతుందో ఒక వ్యక్తి మీద, ఇంకా మనిషిని మనస్సులో కూడా ఉంచుకోడు దేవుడు. నిజమండి. మనకే ఇంత విరక్తి వచ్చినప్పుడు ఆయన అంత భరించేవాడు. ఎన్ని మన 10-11 సార్లకే మనం ఎలాగైపోతే 90 ఏళ్ళు భరిస్తున్నాడు మన మోసాన్ని, 100 ఏళ్ళు భరిస్తున్నాడు మన అన్యాయాన్ని. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఎవడైనా పరలోకంలో నా సన్నిధిని నా దగ్గర ఉండాలంటే ఆ ఉండేవాడు ఈ భూమి మీద బాగా బతికేవాడై ఉండాలి. ఎవరి కోసం? నీ కోసం కాదు. మోషకు కూడా అర్థమైంది, నా భార్య, నా గొర్రెలు, మా మామ, మా పిల్లలు, హ్యాపీ లైఫ్ అని అనుకోలేదు. అసలు అది బతికే కాదు అన్న సంగతి ఆయనకు అర్థమైంది. కాబట్టి క్రీస్తు విషయమై నింద గొప్ప, భాగ్యం బాగా బతకడం అంటే అది. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం బాగా బతకడం అంటే తినడం, త్రాగడం, పెళ్ళం, పిల్లలు, ఉద్యోగాలు అవి అందరికీ ఉంటాయి. ఆ లెక్కన మనకంటే బాగా ఏం బతుకుతున్నాయి? కుక్కలు బతుకుతున్నాయి. మనకంటే బాగా ఏం బతుకుతున్నాయి? వాటికి ఏమైనా పంచాయతీలు ఉన్నాయా? వాళ్ళకి ఏమైనా పెద్ద మనుషులు ఉంటారా? పోలీసులు ఉన్నారా? మాట్లాడేటి డాక్టర్లు ఉన్నారా? పూడిపోసి మంత్రస్వాములు ఉంటారా? ఇలాంటివి ఏవి లేవు. మనకంటే బాగా బతుకుతున్నట్టే. దేవుడు చెప్తున్నాడు 101:6లో, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎలాంటి వాళ్ళు కావాలంట? ఎలాంటి వాళ్ళు ఆయన దగ్గర ఉంటారట? నమ్మకస్తుడు. నమ్మకంగా బ్రతికేవాడే బాగా బ్రతికేవాడు. మోసం ఉండకూడదు. తప్పు చేసామా, తప్పైందని ఒప్పుకుంటూ ఒక్క మాటతో పోద్ది. కానీ చెయ్యలేదు, నేను మంచోడిని, పరిశుద్ధుని, నీతిమంతునని కవర్ చేసుకోవడానికి కవర్కి 100 తప్పులు చేస్తాం. కవర్కి ఎన్ని చేస్తాం? అసలు ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి? 1. ఆ ఒక్కదాన్ని కవర్ చేయడానికి ఎన్ని చేస్తున్నాం మనం? 100 చేసేస్తాం. యథార్థంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. అలా నమ్మకంగా బ్రతకడమే బాగా బ్రతకడం. మోసం చేయకండి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన పిల్లలకి అదే మనం నేర్పాలి. అమ్మ ఉన్నప్పుడు ఒకలాగా, అమ్మ లేనప్పుడు ఒకలాగా. అమ్మ ఉన్నప్పుడేమో అక్కడ పెట్టిన పైసలు ఏం ముట్టుకోరు, అమ్మ లేనప్పుడు మాత్రం ఏం చేస్తారు? దొంగిలించేస్తారు. చిన్నప్పటి నుంచి విలువలు నేర్పాలి. నమ్మకస్తులకు, యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. అందుకంటున్నాడు, నా సన్నిధిని మీరు ఉండాలంటే ఆ ఉండేవాడు నమ్మకస్తుడై ఉండాలి. తర్వాత ఏమన్నాడు? నెక్స్ట్ లైన్ చదువమ్మా. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఏమండి, దేవుని పరిచారకులు ఎవరట? నిర్దోషమైన ప్రతిఫలం ఆశించి పని చేయకూడదు. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ ఇంకా దేవుని కృప వల్ల, ఇదిగో మా దైవ కృప వల్ల నేను ఇంకా భ్రష్టుని కాలే. వినండి బాగా, నేను ఇంకా భ్రష్టుని కాలే. ఏంటా భ్రష్టత్వం అంటే, క్రైస్తవ్యానికి పట్టిన భయంకరమైన భ్రష్టత్వం. ఈ రైట్ ఏంటి చండాలంగా ఉంటుంది ఆ మాట. నైట్కి ఎంత
పదం ఏంటిది? ఎవరినన్నా మీటింగ్కి ఆకేయాలంటే నైట్కి ఎంత అంటే ఒక రాత్రి ఒక మెసేజ్ చెబితే ఎంత ఇవ్వాలి? అలాంటి వాళ్ళు లోకంలో పరిచారకులు. కానీ బైబిల్లో దేవుడు కోరుకున్న పరిచారకులు ఎలా ఉంటారట? నిర్దోష మార్గముల యందు నడుచువారే దేవుని పరిచారకులు. వాళ్ళు ఇస్తే పుచ్చుకో, ఆనందంగా వాళ్ళు ఇస్తే, అయ్యో పాపం అన్నయ్య దూరం నుంచి వచ్చాడు, కనీసం డీజిల్కైనా ఆయనకి ఎక్కడి నుంచి వస్తాయి, మనం ఇస్తేనే కదా. వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఆయన సేవ చేయాలన్నా కూడా మనం ప్రోత్సాహం ఉండాలి కదా, మనకు ఆశీర్వాదం కాదు కదని మనసు వాళ్ళకు ఉండాలి. కానీ ఈ రోజుల్లో రాత్రికి గంట అరగంటకు కూడా 10,000, 20,000, 30,000. నేను ఒక ఆయన రావడానికి ₹1,00,000. అరగంట మెసేజ్కి ఎంతంట? ₹1,00,000. లాడ్జి ఏమండి, వాళ్ళు నడుస్తుంటే పూలు చల్లేవాళ్ళు. మళ్ళీ మనోళ్ళే గొప్ప గొప్ప ప్రసంగాలు బలబుద్ధి చెప్తారనమాట. ఏమని? అదిగో అక్కడ ఉన్నాడు ఒక ఆయన తమలపాకుల మీద నడిచేస్తున్నాడు, పాలాభిషేకం పూలాభిషేకం, ఆ శాఖం ఈ శాఖం అంటారు. ఈ శాఖాలన్నీ వీళ్ళు చేయించుకుంటున్నారు, మళ్ళీ వీళ్ళకి జల్లేస్తున్నారు, ఆఖరికి తరాజువులు కాల్చేస్తున్నారు. లోకంలో వీళ్ళు సేవకులు చేసేవన్నీ పనికిమాలిన పనులు. మళ్ళీ రచ్చంతా కూడా వీళ్ళ మధ్య. ఒక్కోసారి బాధేస్తుంది, కోపం వస్తూ ఉంటుంది. విషయానికి రండి. నిర్దోషమైన మార్గములలో నడుచువారి ఆయనకు పరిచారకులు. చూసారా? ఇంకా చాలా ఉన్నాయి, అక్కడ ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. దేవుడు చూస్తున్నాడని భక్తిగా, యథార్థంగా, నీతిగా, నమ్మకంగా మీరు బతకండి. మనం బాగా తిని బతికినా ఒకరోజు చచ్చిపోతాం, కూటికి లేక చచ్చినా ఒకరోజు చచ్చిపోతాం. నా పాయింట్ ఏంటంటే ఈ మెసేజ్లో, మీకు కూటికి లేక చచ్చినా పర్లేదు, ఈ లోకం దృష్టిలో గతిలేక చచ్చింది అనుకున్నా పర్లేదు, కానీ నువ్వు దేవుని దృష్టిలో బాగా బతికినట్టు. ఈ లోకంలో లగ్జరీగా మనం బతికేసి నీతిమాలను పని చేసి బతికి చచ్చామనుకోండి, లోకం దృష్టిలో బాగా బతికినట్టే, కానీ దేవుని దృష్టిలో మనం చండాలంగా బతికిన వాళ్ళం అయిపోతాం. గనుక బాగా బ్రతకడం అంటే ఏంటో బైబిల్ ప్రకారంగా మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ధనవంతుడు లాజరు మీకు బాగా తెలుసు. లోకం దృష్టికి దరిద్రంగా బతికినోడు ఎవరో? లాజరు. బాగా బతికినోడు ధనవంతుడు. ఎన్ని చెప్పమంటారు మీకు? కానీ దేవుని దృష్టిలో బాగా బతికిన వాడెవరో? ఈ లోకంలో దరిద్రుడైన లాజరు. దేవుని దృష్టిలో దరిద్రంగా బతికినోడు ఎవడు? వాడు చేసిన తప్పేటండి అని మీరు అడగవచ్చు. ఏమీ లేదు, సింపుల్గా చెప్పేశాడు. నీ జీవితకాలమందు నువ్వేం చేసావు? నీకు ఇష్టమైనట్టు బతికేసావు. అంటే లోకం దృష్టిలో నీకు ఇష్టమైనట్టు నువ్వు బతకడం తప్పు కాదు, బాగా బతకడమే. వాడు ఎవడికి లొంగర్రా, ఎవడి దగ్గర చేజాపర్రా, ఎవడికి లోపడరా, హుందాగా బతుకుతారా అంటే అబ్బా బాగా బతికాడని అనుకుంటాం మనం. అర్థమైందా? మంచిదే, కానీ దేవుణ్ణి ఎరగలే. ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రిన్సిపల్, మీకు ఒకటే సూత్రం, మళ్ళీ మళ్ళీ చెప్తా. రేపు పొద్దుటికి నేను చచ్చినా బతుకున్నా, నిజంగా సేవ చేసేవాడు, నమ్మకంగా యథార్థంగా బతికేవాడు లగ్జరీకి అలవాటు పడ్డావు. కొండ గుర్తు ఇదే మీకు. వింటున్నారా? నిజంగా భక్తిగా బ్రతికేవాడు సాదాసీదాగా ఉంటాడు. యేసన్న గారు చచ్చిపోయారు. చచ్చిపోయేంత వరకు ఆయన్ని మీరు ఎలాగున్నారు చూసారా? ఫస్ట్ నుండి చివరి వరకు. ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో వాళ్ళ బ్రాంచ్ లేని దేశం లేదు. మహా అంటే ఎంత చేశాడండి? మా ఊరి పక్కనేనండి ఆయన సొంత ఊరు సింగరాయకొండ. ఒక హెబ్రోన్ ఫెలోషిప్ మీరు చూడండి, భక్సింగారు గారు. ఆయనకి పెద్ద బ్యాక్గ్రౌండే ఉండదు, సాదాసీదాగా ఉంటాడు. చచ్చిపోయేంత వరకు సాదాగానే ఉన్నాడు, సీదాగానే ఉన్నాడు, లగ్జరీ లేదు. కనుక ప్రియులారా, ఆ ధనవంతుడు లోకపరంగా బాగా బతికినోడే, కానీ చచ్చాక డైరెక్ట్గా వెళ్ళిపోయాడంట. దరిద్రం కదా అది. గనుక దేవుడు నిన్ను గుర్తించి బ్రతుకునిచ్చిన దేవుడు నీకు చెప్పాలి ఏమని? దానియేలు, నీవు నాకు బహుప్రియుడువయ్యా, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానయ్యా. బాప్తిస్మ ఇచ్చి యోహాను చూసి అతడు పుట్టగా అందరూ, అనేకులు, తల్లిదండ్రులు అనేకులు, లోకసువార్త 1:15 చదువుతుంటే ఉంది. ఆయన పుట్టగా
బాప్తిస్మం ఇచ్చు యోహాను పుట్టినప్పుడు ఏమనుందమ్మా అక్కడ? చదుమ్మా 14 లోక 1 అనేకులు సంతోషించరనే మాట 1వ అధ్యాయంలో ఉందమ్మా. అతడు పుట్టినందున చదువు చదువు. అది కావాలి నాకు. 17వ వచనం. అతడు పుట్టినందున మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. బాగా బతకడం అంటే ఏంటి? ప్రతి వాళ్ళు మనం చూసి చిరాకు పడడం కాదు. వీడు ఎదవా, వీడి పనికిమాలోడు, వీడిది ఒక బతుక అని నలుగురు అంటే ఇది బాగా బతికినట్టు కాదు. మనల్ని చూసినప్పుడు కనీసం పలకరించేలాగన్నా ఉండాలి. మనం అలా ఉండాలంటే మనలో దైవత్వం ఉండాలి. దైవత్వం అంటే ఆటోమేటిక్గా మానవత్వం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ధనవంతుని లాజరుని చివరి మీ మధ్యలో పెట్టాను. దేవుని దృష్టిలో మనం బ్రతుకునిచ్చిన దేవుడు మన బ్రతుకుని చూసి నువ్వు బాగా బ్రతికవయ్యని ఆయన మనకు సర్టిఫికేట్ ఇవ్వాలి, కానీ మనకు లోకం ఇచ్చే సర్టిఫికేట్ వద్దండి. ఒకవేళ లోకం మనల్ని మెచ్చుకుంటున్నా, అయ్యి బాబు దేవసాయం గారు బాగా బ్రతుకుతున్నారండి, డేవిడ్ గారు బాగా బ్రతుకుతున్నారండి, సహోదరులు బాగా బ్రతుకుతున్నారండి అని ఒకవేళ లోకం మనల్ని మెచ్చుకుంటున్నా, మనం బాగా బతుకుతున్నామో లేదో వాక్యం చెప్పాలా, బైబిల్ చెప్పాలా, బ్రతుకునిచ్చిన దేవుడు చెప్పాలి. అప్పుడు వెంటనే మనం పొంగిపోకూడదు. నా బతుకేంటో నాకు బాగా తెలుసు అనుకోవాలి. బాగా బ్రతకపోతే దేవుడు మెచ్చినట్లు, దేవుడు ఆశించినట్లు, దేవుడు కోరుకున్నట్టు మనం బతకాలి. 12వ అధ్యాయం 1వ వచనం రోమీయులకు రాసిన పత్రిక. అయితే సహోదరులారా, పరిశుద్ధమును చూడండి ఏమనుందో, పరిశుద్ధమును కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా, మనకు అనుకూలంగా కాదు, ఎవరికి అనుకూలంగా బ్రతకాలి? మనం ఆయనకు అనుకూలంగా బ్రతకాలి. అర్థమైందా? ఆయన చెప్పినట్టు బ్రతకాలి, ఆయన అనుకున్నట్టు బ్రతకాలి, ఆయన ఆశించినట్టు జీవించాలి. పరిశుద్ధమును ఆయన ఆశించేది అది ఒక్కటే. ఇంకా దేవునికి అనుకూలముగా సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని అందరూ బతిమాలుకుంటున్నాను. చాలా ఇట్టి సేవ మీకు మంచిది. బాగా బ్రతకడం అంటే అది దేవుడు ఆశించినట్లు బ్రతకడమే, దేవుడు కోరుకున్నట్లు బ్రతకడమే బాగా బ్రతకడం. లోకం పొగిడినట్టు కాదు, లోకం అనుకున్నది బాగా బ్రతికినట్టు కాదు. లోకం దృష్టిలో అది బాగోనేమో కానీ అది శాశ్వతమైంది కాదు. దేవుడు కోరుకున్నట్లుగా, మీరు దేవుడు ఆశించినట్లుగా, దేవుడు ఉండమన్నట్లుగా బాగా బ్రతకాలని, అలా బాగా దైవకృపను పెంచాలని మనసారి కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.